మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండండి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక మనిషి చనిపోతా ఉన్నాడు. ఇక తన యొక్క యవన దశలోనే, తన యొక్క వృద్ధాప్యానికి రాకముందే తన యొక్క జీవితము అంతమైపోతా ఉందంటే తనకి ఏమి సమీపిస్తూ ఉన్నది? మరణము సమీపిస్తూ ఉంది. ఆ యొక్క సమీపిస్తూ ఉన్న మరణాన్ని బట్టి ప్రార్థన చేయమని తెలియపరిచాడు. ఏ విషయము గురించి అయితే బాధలు పడుతూ ఉన్నారో, ఏ విషయము గురించి అయితే వేదన చెందుతూ ఉన్నారో, వాటి గురించి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండమని దేవుని యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క వాక్యముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. మనం చూస్తూ ఉంటే మనం జీవిస్తున్న కాలము ఎంతో విలువైనది. మరి అపోస్తులుడైన పేతురు ఈ లేఖ రాసే సమయానికే అంతము సమీపము అని హెచ్చరించాడు. మనం చూస్తూ ఉంటే అంటే ప్రభు రాకడ ఎప్పుడైనా సమీపిస్తా, దగ్గరికి వస్తా, సంభవిస్తా ఉండొచ్చు. మనం చూస్తూ ఉంటే ఈ తరుణములో ఒక విశ్వాసి ఎలా ఉండాలో ఈ వాక్యము 3 ముఖ్యమైన విషయాలను మనకి బోధిస్తూ ఉంది. మనం ఇంకా పరిశీలన చేస్తూ ఉంటే ఈ వాక్యము 3 విషయాలు మనకి తెలియపరుస్తా ఈ రీతిగా ఉన్నది. చూడండి, ఒకటి ఏంటంటే సమయాన్ని గుర్తించుట. ఈ వాక్యములో పేతురు గారు ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి చెప్పాడు. అది ఏంటంటే సమయాన్ని గుర్తించుట. మనం చూస్తూ ఉంటే లోకంలో జరుగుతున్న ఎన్నెన్నో యుద్ధాలు, ఎన్నెన్నో అనేకమైన విచ్చలవిడితనముతో జరుగుతున్న ప్రతి ఒక్క పనులు, తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉంటే అంతము సమీపము అయిందని అర్థమవుతా ఉంది మనకి. ప్రియ దైవ జనాంగమా, గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే అంతమంటే భయం కాదు, అది మనకి విముక్తికి సమయము. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఈ లోక ఆశల్లో మునిగిపోకుండా పరలోక సంబంధమైన వాటిపై దృష్టి పెట్టాలి. అందుకనే ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు. సమయం అనేది అయిపోతా ఉన్నదండి. మీరు గుర్తుంచుకోవాలి, అంతము సమీపిస్తూ ఉన్నది. ప్రతి విషయం అందలి జాగ్రత్తగా మెలకుగా ఉండి ప్రార్థనలు చేయాలని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన యొక్క జీవితము మన యొక్క రోజు జరుగుతున్న ఈ యొక్క జీవితంలో ఉన్నదా అనేసి ప్రభు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమేమో మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని తెలియపరుస్తూ ఉంది. పట్టుమని ప్రభు ఇచ్చే 24 గంటలలో 24 నిమిషాలైనా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? ఆయన యొక్క సన్నిధానంలో మనము ప్రార్థనతో మనము గడుపుతా ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం చూస్తూ ఉంటే వేటికి సమయం ఇస్తూ ఉన్నాం? వ్యర్థమైన టీవీ సీరియల్గా, వ్యర్థమైన ఇంకా చూస్తూ ఉంటే వ్యర్థమైన వాటికి మనము సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, సమయాన్ని ఇస్తూ ఉన్నాం. కానీ దేవునితో కనెక్ట్ అయ్యే ప్రార్థనకి మాత్రము సమయాన్ని ఇవ్వలేకపోతున్నామండి. ఎన్నెన్నో విస్తారమైన ముచ్చట్లు, విస్తారముగా మాట్లాడుకునే ముసలమ్మ ముచ్చట్లు, విస్తారముగా చూసే అనవసరమైన వాటి చెత్త వ్యర్థమైన